హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మానియా 2 బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. సో సామాన్యులకి అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసింది జూలై 8 అనమాట. సో స్టార్ మా టీం వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే నేను ఈ వీడియోలో ఇప్పటి వరకు బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి చెప్పబోతున్నాను. సో ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే కంటెస్టెంట్స్ మాత్రం ఈసారి 15 కంటెస్టెంట్సే వస్తారు. సో ఎందుకు వస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో చివరిలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అంతకన్నా ముందు సామాన్యులలో ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు, అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది స్టెప్ బై స్టెప్ మన ఛానల్లో ఒక వీడియో చేసి పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న రిక్వెస్ట్. సో వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి చూడండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్కి రీచ్ అవుతుంది కాబట్టి, సో దట్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. సో ఇక మనం కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఫస్ట్ సీరియల్ యాక్టర్స్ నుంచి మనం వద్దాం. సో సీరియల్ యాక్టర్లో మనం చూసుకుంటే శివకుమార్ అనమాట. ప్రియాంక జైన్ వాళ్ళ హస్బెండ్ శివకుమార్ని బిగ్ బాస్ టీం వల్ల అప్రోచ్ చేయడం జరిగింది. ఇక సెకండ్ కంటెస్టెంట్ దీపిక. సో బ్రహ్మముడి సీరియల్ నుంచి దీపికాని బిగ్ బాస్ టీం వల్ల అప్రోచ్ అయ్యారు. ఆ తర్వాత చూసుకుంటే అమర్దీప్ వైఫ్ అయినటువంటి తేజస్విని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే డెమ్జానీ అనమాట. సో బెంగాలీ గర్ల్ అండ్ పడినటువంటి డెమ్జానీని బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఈమెతో పాటు కల్పిక మరియు ఐశ్వర్య, సో వీళ్ళిద్దరిని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక లాస్ట్ సీజన్ విన్నర్ అయినటువంటి నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్ కావ్యాని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో ఇది సీరియల్ ఆర్టిస్టులకు సంబంధించిన న్యూస్ అయితే. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి జబర్దస్త్. సో జబర్దస్త్ నుంచి 2 పేర్లు అయితే కన్ఫర్మ్ గా వినిపిస్తున్నాయి. సో వీళ్ళిద్దరు అయితే ఖచ్చితంగా వస్తారనమాట, ఇమాన్యుల్ అలాగే యాదమరాజు. సో వీళ్ళిద్దరు జబర్దస్త్ అనే కాదు, ఇప్పుడు మనకి స్టార్ మాలో కూడా యాక్టింగ్ అయితే చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక వాళ్ళతో పాటు కెవ్వ కార్తిక్ అలాగే పవిత్ర పేర్లు కూడా అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇక మూవింగ్ అంటూ యూట్యూబ్ కేటగిరీలో చాలా అంటే చాలా నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి. దీంట్లో చాలా కన్ఫర్మ్ నేమ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో చూసుకుంటే మనకి నిఖిల్ విజేంద్ర సింహ అనమాట. సో ఇతను వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక సెకండ్ వచ్చరికి అనిల్ గిలా. సో అనిల్ గిలా కూడా వస్తాడు. తర్వాత బంచిక్ బబ్లు అనమాట. సో ఇది రాసి పెట్టుకోండి, బంచిక్ బబ్లు అయితే మనకి ఈసారి బిగ్ బాస్ లో కనిపించబోతున్నాడు. ఇక నెక్స్ట్ అలేకే చిటిపికేస్ నుంచి చిన్న అమ్మాయి రమ్యాని అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. సో మరి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఇంకొక సెన్సేషనల్ నేమ్ వచ్చరికి బయ్యా సన్నీ యాదవ్. సో బయ్యా సన్నీ యాదవ్ని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో అతను కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడా లేదా అనేది మనకి ఫ్యూచర్ వీడియోస్లో తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చరికి రీతు చౌదరి కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు యూట్యూబర్స్ నుంచి. ఆ తర్వాత హీరోస్లో ఒక్కళ్ళనే బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది, రాజ్ తరుణ్. సో మరి అతను వస్తాడా లేదా అనేది ఇంకా చూడాలి. ఇక డాన్స్ కేటగిరీలో చూసుకుంటే మనకి 2 మాస్టర్స్ని బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు, పండు మాస్టర్ అలాగే రాజు మాస్టర్. సో రాజు మాస్టర్ అయితే 70% కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో రాజు మాస్టర్ రాని విషయంలో చూసుకుంటే మనకి పండు మాస్టర్ని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే కామెడియన్స్ కేటగిరీ నుంచి బిత్తర్ సత్యని అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అతను కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు. సో బిత్తర్ సత్య రావడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ సోషల్ మీడియా రీసెంట్ ఇన్ఫ్లుయెన్సర్లో చూసుకుంటే అయ్యజుడేని అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారనమాట. సో ఇతను వస్తాడా రాదా అనేది కొంచెం సస్పెన్స్గా ఉంది, కానీ వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఆ తర్వాత యూనిక్ గేమర్ మరియు ఇంకా కొంతమందిని బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళ గురించి క్లారిటీ అయితే లేదు, శ్వేత నాయుడు ఇలాంటి వాళ్ళ గురించి. అయితే కమెడియన్ ప్రదీప్ గారు అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో F2, F3 సినిమాల్లో ఉన్నారు కదా, ఆయన అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ శ్రవంతి చొక్కారపు. సో ఓటీటీ నాన్ స్టాప్ సీజన్ చూసిన వాళ్ళకి నేమ్ ఐడియా ఉండే ఉంటుంది. సో శ్రవంతి చొక్కారపుని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఇది ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న నేమ్స్ అయితే. ఈ 25 మెంబర్స్ నుంచి అట్లీస్ట్ ఒక 15 to 16 మెంబర్స్ అయితే బిగ్ బాస్లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో 15 to 16 మెంబర్స్ అని ఎందుకు అంటున్నారంటే, సో మనకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఒక 15 to 16 మెంబర్స్ని తీసుకొని కామన్ మ్యాన్స్ని ఒక 5 to 6 మెంబర్స్ని అయితే తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బిగ్ బాస్ టీం వాళ్ళు. సో దీనికి సంబంధించి నేను ఒక డీటెయిల్గా ఒక వీడియో అయితే చేశాను ఆల్రెడీ. సో ఆ వీడియో లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే ఆ వీడియోని చెక్ చేయొచ్చు. సో ఇది మరి ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే కంటెస్టెంట్స్ గురించి. సో మీరు ఏమనుకుంటున్నారు, ఈ కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సో మీరు ఎవరిని హౌస్లో చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ 9 తెలుగు అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.